హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో ఎవ్రీ సండే 7:30 PM కి వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, చాలా మంది అడిగిన 90 డేస్లో సిలబస్ని కంప్లీట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మనం క్లియర్గా రోజుకి ఎన్ని గంటలు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్, వాటిని ఎలా డివైడ్ చేసుకోవాలి, అలా చేసుకుంటే రివిజన్కి చదవడానికి టైం ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో 90 డేస్ సిలబస్ అనేది ఎవరి కోసం వేస్తున్నానంటే, హోమ్ మేకర్స్గా ఉంటూ చదువుకోవడానికి కాస్త తక్కువ టైం ఉన్న వాళ్ళందరూ కూడా రోజులో కొంచెం టైం చదువుకొని సిలబస్ని కంప్లీట్ అయ్యే విధంగా వేసామన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం 70 డేస్ లేదా 60 డేస్ సిలబస్ వేసుకొని, అది అంటే కేవలం డిఎస్సి ప్రిపరేషన్లో నిమగ్నమై వేరే ఇతర పనులు లేని వాళ్ళందరికీ కూడా ఆ సిలబస్ సపరేట్గా వేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదైతే ఎవరైతే హోమ్ మేకర్స్, అలాగే కొంచెం టైం తక్కువగా ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టైము కాస్త యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో 90 డేస్ సిలబస్లో ఫస్ట్ అంటే ఈ రోజు నేను ఈ వీడియో పెడుతున్నాను, రేపటి నుంచి మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మీకు ఇది సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలాగే నేను మధ్యలో పండగ ఇలాంటివి 2-3 డేస్ తీసేసినా సరే 90 డేస్ వచ్చేలాగా ప్లాన్ చేసి నేను వేసాను. ఓకేనా? సో ఇక్కడ 4 to 5:30 ఎర్లీ మార్నింగ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే 4కి లేవడానికి ట్రై చేయండి. సో అప్పుడే మనకి టైం సెట్ అవుతుంది. అయిపోయింది కదా, సో 1.5 hours అలా చదువుతారు. తర్వాత 10 to 12:30 ఉంటుంది. అంటే 5:30 to 10 లోపు మీ ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో 10 to 12:30 మనకి ఇంకొక 2.5 hours ఉంటుంది. 2 to 4 ఇంకొక 2 hours. తర్వాత మళ్ళీ 4 to 6 వర్క్స్ ఉంటాయి. 6 to 8 మళ్ళీ ఒక 2 hours. 8 to 9 మళ్ళీ వర్క్స్ ఉంటాయి కాబట్టి 9 to 11 2 hours అనమాట. సో 11 to 4 hours ఖచ్చితంగా నిద్రపోవాలి. ఓకేనా? అప్పుడే మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో 11 to 4 hours నిద్రపోతారు. 4 to 11 hours పనులు చేసుకుంటూ చదవాలి. కొంచెం కష్టమే, కాకపోతే ట్రై చేయాలి. అప్పుడే మనకి అట్లీస్ట్ మనం 60 డేస్లో సిలబస్ కంప్లీట్ అయిపోతుందంటే వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చదవాలో మీరు ఒకసారి ఆలోచించండి. అలాంటిది మనం చదవలేం కాబట్టి మనకున్న టైంలో మనం అట్లీస్ట్ ఒక 10 hours అయినా డైలీ చదివితే జాబ్ సాధించడానికి వీలవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే ఏ సిలబస్, ఎలా చదవాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి, వీలైతే రేపటి నుంచి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆల్రెడీ డిఎస్సికి ఏం చదవాలి, జీకేకి ఏం చదవాలి, కరెంట్ అఫైర్ ఎలా చదవాలి, తెలుగు ఎలా చదవాలి, ఇంగ్లీష్ ఎలా చదవాలి, మిగతా టాపిక్స్ ఎలా చదవాలి, మెథడ్స్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ఉంటాయి అనేవన్నీ విషయాలు కూడా ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఇది కేవలం 90 డేస్లో సిలబస్ని కంప్లీట్ చేయడం ఎలా. ఓకే, ఇప్పుడు ఒకరోజు కంటెంట్ సైకాలజీ, కరెంట్ అఫైర్, జీకే చదివితే దాని తర్వాత రోజు మెథడ్, జీకే, కరెంట్ అఫైర్, పిఐ చదువుతూ ఇంతకు ముందు చదివిన కంటెంట్ని రివిజన్ చేస్తారు. ఇది షెడ్యూల్ అనమాట. అంటే ఒకే రోజులో కంటెంట్, మెథడ్, సైకాలజీ, పిఐ, జీకే, కరెంట్ అఫైర్ మొత్తం చదివేయాలంటే మన వల్ల అయ్యే పని కాదు 10 hours. ఒకవేళ అలా చదవాలని తీసుకున్నా ప్రతి సబ్జెక్ట్కి గంట అరగంట వస్తుంది. అలాంటప్పుడు ఏది పూర్తిగా చదివాము అనే భావన మనకు ఉండదు. కాబట్టి ఇలా 2 రోజులుగా డివైడ్ చేసుకుంటూ డే బై డే చదువుకున్నామంటే ఒక రోజు గ్యాప్ వస్తుంది, రివిజన్ అవుతుంది, మళ్ళీ ఆ తర్వాత రోజు చదువుకోవడానికి అవుతుంది అనమాట. అందుకని ఇలా డివైడ్ చేశాను. ఓకే, 1 day కంటెంట్, సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్ చదువుతారు. కంటెంట్ 5 subjects, సైకాలజీ, డైలీ కరెంట్ అఫైర్, జీకే. నెక్స్ట్ డే మెథడ్, జీకే, కరెంట్ అఫైర్, పిఐ. ఇక్కడ ఏంటంటే మనకి 5 methods ఉంటాయి కదా, పిఐ, జీకే, కరెంట్ అఫైర్ ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కరెంట్ అఫైర్ క్లాస్ అనేది ముందు రోజు జరిగిన విషయాలన్నీ కదా, ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ మీకు క్లాస్ ఉంటుంది అని. సో అది మీరు యూస్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటారు, చదువుకుంటారు, రివిజన్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఓకే, అలాగే జీకే పరంగా కూడా క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ డే మెథడ్ చదువుతారు. మెథడ్ 5 methods, కానీ ట్రై మెథడ్ ఒకే విధంగా చదువుతారు కాబట్టి అక్కడ టైం సేవ్ అవుతుంది. అప్పుడు ఆ సేవ్ అయిన టైంలో కంటెంట్ని రివిజన్ చేస్తారన్నమాట. ఓకేనా? సో మెథడ్, జీకే, కరెంట్ అఫైర్, పిఐ ఎలా చదవాలి ఏంటనేది కూడా వివరంగా చెప్తాను. వీడియోని కాస్త ఓపిక్గా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో జీకే నేనైతే ఒక 25 topics చెప్పాను.
మళ్ళీ ఏమైనా కొత్తగా యాడ్ అయ్యాయి, ఇంకా మీకు ఏమైనా తెలిసాయి అంటే మాక్సిమం ఒక 30 టాపిక్స్ని మనం తీసుకుందాం. ఈ 30 టాపిక్స్ని 90 డేస్లో కంప్లీట్ చేయాలంటే మనము ఒక టాపిక్ని 3 డేస్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే 90 డేస్లో 30 టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. సో జీకే 3 డేస్లో ఒక టాపిక్ కంప్లీట్ అయ్యే విధంగా వేసుకుంటారు. నెక్స్ట్ సైకాలజీ 4 చాప్టర్స్, అంటే ఒక చాప్టర్కి 20 డేస్ తీసుకుంటే మనకి 4 చాప్టర్స్ కంప్లీట్ అయ్యేసరికి 80 డేస్ పడుతుంది. మిగతా 10 డేస్ మళ్ళీ ఓవరాల్గా రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిఐఈ 6 చాప్టర్స్ ఉన్నాయి. ఒక చాప్టర్ని 15 డేస్ తీసుకుంటే లేదా 10 డేస్ తీసుకుంటే మనకి ఈజీగా కంప్లీట్ అవుతుంది, రివిజన్కి కూడా టైం ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ చూస్తారు. సైన్స్లో బయాలజీ, ఫిజిక్స్ ఉంటుంది. సోషల్లో హిస్టరీ, జోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఉంటాయి. సో కంటెంట్కి డైలీ ఎలాగలేదన్నా మీరు ఒక 7.5 hours అనేది టైము కంటెంట్ కోసం కేటాయించాలి. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. అలాగే అదర్ డే మనం ఏదైతే మెథడ్ చదువుతామో ఆ రోజులో ఆ ఉన్న టైంలో ఫటాఫట్ ముందు రోజు చదివింది రివిజన్ చేస్తారు, లేదంటే మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఓకే, అలాగే డైలీ రివిజన్స్, వీక్లీ రివిజన్స్, మంత్లీ రివిజన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్. మనం ఈ రోజు చదివిందంతా కూడా నైట్ పడుకునే ముందు ఒక్కసారి అలా, ఇప్పుడు రోబో ఎలా తిరిగేసిస్తే ఒక్కసారి అలా తిరిగేస్తే మనకి నెక్స్ట్ డేకి బాగా గుర్తుంటుంది అనమాట. సో ఎందుకంటే ఈ రోజు చదివింది రేపు మళ్ళీ మర్చిపోయామనే ఫీలింగ్తో కొత్తది చదివినా మళ్ళీ ఇది పాతది అయిపోద్ది, ఇది చదవడానికి మళ్ళీ టైం పడుతుంది. అలా కాకుండా ఏ రోజు చదివింది ఆ రోజు రివిజన్ చేయాలి, మళ్ళీ ఆ వారం అంతా చదివింది సండే రివిజన్ చేయాలి. సండే మన ఎగ్జామ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఈ 1 month అంతా అయిన తర్వాత మళ్ళీ గ్రాండ్ టెస్ట్ కూడా మనం పెట్టుకుందాము, అప్పుడు మంత్లీ రివిజన్స్ కూడా అయిపోతాయి. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉంటుంది. అన్ని ఫ్రీ క్లాసెస్, ఫ్రీ టెస్ట్లు, డోంట్ వరీ. నెక్స్ట్ ఇప్పుడు మనకి కంటెంట్ ఏ విధంగా ఉంది, ఎలా డివైడ్ చేసుకోవాలి చూద్దాము. కంటెంట్ అనేది 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అండి. ఈ 3, 4, 5 ఆల్రెడీ మనం గత టెట్ల నుంచి, గత డిఎస్సీల నుంచి, మొన్న జరిగిన టెట్ నుంచి ఖచ్చితంగా చదివే ఉంటాం. కానీ పర్ఫెక్ట్గా రివిజన్ చేసి మొత్తం ప్రాక్టీస్ చేసి 3rd క్లాస్లో ఉన్న అన్ని సబ్జెక్టులు, 4th క్లాస్లో ఉన్న అన్ని సబ్జెక్టులు, 5th క్లాస్లో ఉన్న అన్ని సబ్జెక్టులు, ఇంకా నేను మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా బుక్ తీయకపోయినా పర్లేదు అనే విధంగా రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి 10 డేస్లో అది కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తారు. నెక్స్ట్ 6th క్లాస్ మొత్తము కూడా 10 డేస్, 7th క్లాస్ మొత్తం 15 డేస్, 8th క్లాస్ మొత్తం 25 డేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ టోటల్గా మనకి 50 డేస్ వస్తాయి, కానీ మీరు 40 డేస్లోనే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మన 6th, 7th, 8th కొన్ని చాప్టర్లు, కొన్ని సబ్జెక్టులు ఆల్రెడీ కవర్ చేసినవే, వాటిని మళ్ళీ పూర్తిగా రివైజ్ చేయడానికి. అలాగే మన ర్యాపిడ్ రివిజన్స్ కూడా మీకు యూజ్ అవుతాయి, కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి. లేదు అస్సలు పూర్తిగా చదవలేదంటే ఆ ర్యాపిడ్ రివిజన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూసేసి మళ్ళీ టెక్స్ట్ బుక్ చదువుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఖచ్చితంగా 40 డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత 9th, 10th లింక్డ్ టాపిక్స్ ఏంటి అనేది నేను మీకు వీడియో చేస్తాను. కేవలం ఆ టాపిక్స్ మాత్రమే, ఆ లెసన్స్ మాత్రమే 30 లేదా 40 డేస్లో చదువుకోండి. అంటే మీకు ఇప్పుడు ఈ 50 డేస్ చేశారనుకోండి, 30 డేసే మిగులుతాయి, సో ఇబ్బంది పడతారు. అందుకని నేను 40 డేస్లో చేసుకోండి అని చెప్తున్నాను. అప్పుడు ఈ 9th, 10th 40 డేస్ ఉంటుంది, ఇవి చదువుతూ రిమైనింగ్ ఇవన్నీ చేయొచ్చు. ఎందుకు 9th, 10th లాస్ట్కి ఇచ్చారు, ఎందుకు తక్కువ రోజులు ఇచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే 2025 డిఎస్సికి 9th, 10th మీద ఎక్కువ ఫోకస్ చేసి 9th ఫిజిక్స్కే చాలా ఎక్కువ టైం తీసుకొని అందులో ఉన్న లెక్కలన్నీ చేసుకుంటా కూర్చుంటా 10th క్లాస్ మొత్తం బయాలజీ కావచ్చు, సోషల్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు అన్నీ చదువుకొని కూర్చొని నోట్స్లు రాసుకొని చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాను. కానీ లాస్ట్ డేస్లో ఏం జరిగింది, 8th వరకే పర్ఫెక్ట్గా చదువుకున్న వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి. మనం ఈ 9th, 10th మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇవి కూడా చదివేసాం, ఇవి చదవకుండా అక్కడికి వెళ్ళాం కదా, చదివేసాం. కానీ వీటి మీద ఎక్కువ రివిజన్ చేసేంత టైం లేదు. 45 డేస్లో ఎగ్జామ్స్ పెట్టేశారు, ఇవి రివిజన్ చేస్తూ ఇవి ఒక్కసారి 2 సార్లు రివిజన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే వెనకబడడం జరిగింది. వెనకబడడం ఏం కాదు, 81.4 స్కోర్ వచ్చింది. కాకపోతే ఎందుకు దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేసేసాం అనే ఫీలింగ్తో ఉన్నాం అనమాట. కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి 9th, 10th ఇస్తారా, ఇప్పట్లాగే 8th వరకే ఇస్తారా, ఏం జరగబోతుంది, ఇంత సడన్ గా ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారు కదా. కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకు మనం పర్ఫెక్ట్ గా ఉండి రివిజన్లు ప్రాక్టీస్లు అయిపోయి ఉంటే ఇప్పుడు 9th, 10th 40 డేస్లో ఎంత వీలైతే అంత చదివి వెళ్ళిపోతే బెటర్, అందుకని ఇలా చేశాను అనమాట. ఓకేనా, లేదు మీకు
ఫస్ట్ 9th 10th చదివేస్తామంటే ఫస్ట్ ఈ 40 డేస్ తీసుకోండి, ఆ తర్వాత ఈ 40 డేస్ తీసుకోండి, లాస్ట్లో 3, 4, 5 చదవండి, వెనక నుంచి వెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇదైతే షెడ్యూల్ అనమాట 90 డేస్. ఇప్పుడు మెథడ్కి వద్దాం. మెథడ్లో మనకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 చాప్టర్స్ చొప్పున తీసుకుంటే 50 చాప్టర్స్ అవుతాయి. కానీ మనకి ట్రై మెథడ్ అనేది ఒకేలాగా 3 మెథడ్లు ఒకే దగ్గర ఒకేసారి అన్నిటినీ కంపేర్ చేసుకుని చదివేస్తాం కాబట్టి దాన్ని ఒక చాప్టర్ కిందే తీసుకుంటాం కాబట్టి ఇంట్రడక్షన్ చాప్టర్స్ ఉంటాయి ట్రై మెథడ్లో, మీకు చెప్పాను 3 చాప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇందులో 10, ఆ మిగతా 2 మెథడ్లో ఆ ఇంట్రడక్షన్ టాపిక్లు 2 చాప్టర్లు. సో మొత్తంగా మనకి 12 చాప్టర్స్ ట్రై మెథడ్లో ఉంటాయి. అలాగే తెలుగు మెథడ్ అండ్ ఇంగ్లీష్ మెథడ్ 20 చాప్టర్స్. మొత్తము ఇప్పుడు ఇంగ్లీష్ మెథడ్లో 9 చాప్టర్స్ మాత్రమే డిఎస్సి సిలబస్ షీట్లు అయితే ఉన్నాయి, కానీ నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాను. ఓకేనా? సో 20 + 12 32 చాప్టర్స్ అనమాట. సో మీరు 30 చాప్టర్స్ కింద తీసుకున్న 3 డేస్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేస్తారు అంటే ఈ 90 డేస్లో మీకు సరిపోతుంది. సో మెథడ్స్కి నేను ఇచ్చిన టైం ఎంత అంటే ఎవ్రీడే కూడా 6 అవర్స్. 6 అవర్స్ ఇంకా అన్ని మెథడ్లు కూడా చదవాలన్నమాట. అది ప్లానింగ్. అలా 3 డేస్లో ఒక చాప్టర్ చదవాలి. చదవడం ఈజీయే కదా, చాలా ఈజీ. ఓకేనా? సో ఈ విధంగా అయితే అంటే చాలా తక్కువ టైంలో కొంచెం కొంచెం సిలబస్ చదువుకుంటా 90 డేస్లో మనం ఎగ్జామ్ టైంకి ఎలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయొచ్చు అనేది ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్ అనమాట. ఇప్పుడు ఎలా చదవాలి, దేనికి ఎంత టైం కేటాయించాలి అనేది చూద్దాం. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. డైలీ కంటెంట్ 7.5 అవర్స్, డైలీ మెథడ్ 6 అవర్స్ అనమాట. డే బై డే చదువుకుంటారు. ఓకే? సో ఫస్ట్ అంటే ఈరోజు స్టార్ట్ చేశారు లేదా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. సో ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తారు, 4 to 5:30 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదువుతారు. 10 to 11 సైకాలజీ చదివేస్తారు. ఎందుకంటే మనకి జస్ట్ ఉన్నది 4 చాప్టర్స్. ఆల్రెడీ మనకి ఎంతో అంత జ్ఞానం ఉంది. మనం ట్రైనింగ్ దగ్గర కావచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ టట్కి డిఎస్సీలకి చదివిన జ్ఞానం కావచ్చు. కాబట్టి రోజుకి గంట చాలు, ఎందుకంటే మనకి 90 డేస్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఉన్నవి 4 చాప్టర్సే కాబట్టి అందులో కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంది కాబట్టి. ఓకే? సో 10 to 12 సైకాలజీ చదువుతారు, 10 to 11 సైకాలజీ చదువుతారు, 11 to 12:30 మ్యాథ్స్ తీసుకుంటారు 1.5 అవర్, 2 to 3 తెలుగు కంటెంట్, 3 to 4 సైన్స్ కంటెంట్ చూసుకుంటారు, 6 to 8 ఇంగ్లీష్ చూసుకుంటారు. లేదు మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు, మేము 1 అవర్లో ఇంగ్లీష్ చదవగలమంటే సైన్స్కి 6 to 8 తీసుకుంటారు, 3 to 4 ఇంగ్లీష్కి తీసుకుంటారు. అందుకని ఇలా రాశాను అనమాట. నెక్స్ట్ 9 to 11 సోషల్ చదువుతారు. సోషల్ చదువుతూ ఈరోజు మొత్తం చదివినవి కంటెంట్ వదిలేసి, ఎందుకంటే కంటెంట్ మళ్ళీ ఇక్కడ మనం రివిజన్ చేసేస్తాం సెకండ్ డే కాబట్టి సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్ని ఇక్కడ రివిజన్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ డేకి వెళ్దాం. ఇది ఫస్ట్ డే కదా, సెకండ్ డేకి వెళ్దాం. సెకండ్ డే 4 to 5:30 వరకు జీకే, కరెంట్ అఫైర్స్ చదువుతారు, 10 to 11 పిఐఈ చదువుతారు, 11 to 12:30 కంటెంట్ రివిజన్ చేస్తారు. ఆ రోజు 7.5 అవర్స్ చదివిన కంటెంట్ని 1.5 అవర్లో కాస్త తొందరగా రివిజన్ చేసేస్తారనమాట. అంటే లైన్ టు లైన్ మళ్ళీ చదవరు. రివిజన్ అంటే ఏంటి, అంతే కదా. సో అలా పేజీలు తిప్పుకుంటూ ఒకసారి రివిజన్ చేసుకుంటారు. నెక్స్ట్ 2 to 3. ఇప్పుడు 2 to 3 ఏం చేస్తారంటే తెలుగు మెథడ్, 3 to 4 ఇంగ్లీష్ మెథడ్, 6 to 8 ట్రై మెథడ్. ఆ తర్వాత 9 to 11 ఏంటి, మెథడ్స్ అన్ని రివిజన్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి థర్డ్ డే వచ్చేసరికి మళ్ళీ ఈ డే రిపీట్ అవుతుంది కదా, థర్డ్ డేనా. సో ఇక్కడ మనకి మెథడ్ రివిజన్కి టైం ఉండదు కాబట్టి ఆ రోజు మళ్ళీ మెథడ్ కూడా రివిజన్ చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, డైలీ మనకి రివిజన్స్ అయిపోతున్నాయి, దేనికదే సపరేట్గా టైం ఇచ్చాము. 3 డేస్కి ఒక్కొక్క చాప్టర్ తీసుకొని రోజుకి గంట చదివితే 3 గంటల్లో ఒక చాప్టర్ చదవడం అనేది అంత కష్టం ఏమీ కాదు. ప్రయత్నించాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఎక్కడైనా కష్టపడితే ఈ రివిజన్ టైంలోనూ దాన్ని కవర్ చేసుకుంటారు. ఓకే? ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇదన్నమాట ఓవరాల్గా ఫస్ట్ డే, సెకండ్ డే, మళ్ళీ థర్డ్ డే ఇది రిపీట్ అవుతుంది అనమాట. సో ఇదే విధంగా చదవాలని కాదు, మీకు 2 to 3 తెలుగు చదవాలని లేదు, ఆ టైంలో సైన్స్ చదవండి, బయాలజీ చదవండి, ఏదో ఒకటి మీకు ఆ టైంలో ఏది నచ్చుతుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి టైంని నేను డివైడ్ చేశాను, ఆ టైంలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు. సో ఇదన్నమాట ఓవరాల్గా మనకి ఈ 90 డేస్లో ఎలా డిఎస్సి సిలబస్ మొత్తాన్ని కవర్ చేయొచ్చు అనేది.
సిలబస్ మొత్తం ఏంటి, దేనికి ఎన్ని మార్కులు ఏంటి అనేది ఆల్రెడీ నేను మీకు నిన్న వీడియో చేసి పెట్టేశాను కాబట్టి ఈ రోజు ఇది మీకు అర్థమైంది. అందుకని ముందు రోజు అలా సిలబస్ మొత్తం వీడియో పెట్టాను అనమాట. సో ఇప్పుడైతే మీరు 90 days లో సిలబస్ కంప్లీట్ చేయగలము అనే నమ్మకం మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఈ 10 hours మాత్రం మీరు ప్లాన్ చేసుకోవాలి. లేదు ఇంకా మాకు అవ్వదు, మేము నిద్రని ఆపుకోలేమంటే ఇక్కడ ఒక 1 hour తగ్గించేయండి, ప్రాబ్లం లేదు. కానీ 4కి లేకపోతే మీరు చదివి మళ్ళీ మీ పనుల్లో మీరు పడి పనులు కంప్లీట్ 10కి అవ్వవన్నమాట. సో అదైతే కొంచెం ట్రై చేయండి, ఓకేనా. ఇది స్టార్టింగే మీరు చెయ్యలేము ఎందుకంటే మాకు 4కి లేచే అలవాటు లేదు అనుకునే వాళ్ళు రేపటి నుంచి, రేపు ఒక 5:30కి లేగండి, ఆ తర్వాత అలవాటు అయిన తర్వాత 5కి లేగండి, ఆ తర్వాత 4కి లేగండి, అలా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. ఓకే, ఒకేసారి లేచి హెల్త్ పాడు చేసుకోవద్దు. సో ఇదన్నమాట 90 daysలో ఎలా కంప్లీట్ చేయొచ్చు, రోజుకి ఎన్ని చాప్టర్లు చదవాలి ఏంటి, టోటల్ సిలబస్ అనేది నిన్న పెట్టాను. ఆ సిలబస్ ని 90 daysలో ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు అని ఈ రోజు పెట్టాను. అలాగే మేము 10 hours కాదు 24 hours లో 20 hours మేము దాని మీద కృషి చేస్తాము. మేము తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి 60 days సిలబస్ అనేది నేను రేపు వీడియోలో మీకు తెలియజేస్తాను, ఓకేనా. ఓకే అండి, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, కానీ ప్లానింగ్ మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.